హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇది వచ్చేసి నేను కొబ్బరి పాలతో చేసిన క్వినోవా కిచిడి అండి. వెజిటేబుల్స్ అన్నీ వేసాను. నేను కొంచెం అంటే బఠానీలు వేసాను, క్యారెట్ వేసాను, స్వీట్ కార్న్ వేసాను, అలానే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం క్యాప్సికమ్ ఎక్కువ యూజ్ చేశారు 2 డేస్ నుంచి, అందుకే ఇవాళ అవాయిడ్ చేశాను. అది కాక దీంట్లోకి క్యాప్సికమ్ అంటే కొంచెం సెట్ కాదు, అందుకని చెప్పి వేయలేదు. ఇది వచ్చేసి కర్రీ పిల్లల కోసం చేశాను, బీరకాయ కర్రీ కొంచెం యాడ్ చేసుకున్నా నేను తినడానికి అని చెప్పేసి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా అనేసి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొబ్బరి పాలతోటి అలా ఎలా చేసుకుంటామంటే, మనం కొబ్బరి పాలు దేనికైనా యూస్ చేసుకోవచ్చండి. బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు, వాటిని జస్ట్ పోపు వేసుకొని కూడా తాగొచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్గా వర్క్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి ఎక్కడ దొరికినా కూడా వదిలేయకండి. మనం తీసుకొచ్చుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని పాలలాగా చేసుకొని అవి వాడుకోవచ్చు. వేటిలోకైనా వేసుకోవచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు అండి. మనకి బోలెడ్ వీడియోస్ దొరుకుతాయి, మనం సర్చ్ చేస్తే దాన్ని బట్టే నేను అన్నీ చేసుకుంటా. నేను 1-2 వీడియోలు చూస్తానండి, నాకు ఏది నచ్చింది దాంట్లో నేను ఏం మార్పులు చేర్పులు చేయగలను అనుకొని నాకు కన్వీనియంట్గా నేను చేసుకున్నాను అనమాట. ఇది కొబ్బరి పాలతోటి ఎక్కడా లేదు, ఓన్లీ కిచిడి అని చేస్తే కొడితే మామూలుగా వచ్చాయి వీడియోస్, అంతేగాని నేను పాలు పొద్దున నిన్న ఫ్రైడే కదా ఇంట్లో కొబ్బరి ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి నేను దాన్ని పగలగొట్టి పాలు చేసుకొని నేను మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. వాటిని మనం ఉంటాయండి, ఒక 4-5 డేస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో తీసుకొని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక 2 గ్లాసు కొబ్బరి పాలు, 2 గ్లాసు వాటర్ అండ్ అట్లా వేసుకొని చేసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా ఏం తింటున్నారు ఇవాళ లంచ్కి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.